ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సాధారణంగా ఉగాది అంటే అందరికీ కూడా పంచాంగ శ్రవణం ఎలా ఉండబోతోంది, తమ జాతకం ఎలా ఉండబోతోంది, ఈ సంవత్సరం అంతా కూడా ఎలా గడవబోతుందని అందరూ ఎదురు చూస్తున్నారు కదా. సో ఈ ఏడాది క్రోధినామ సంవత్సరం సందర్భంగా ఈ ఏడాది మన జాతకాలు ఎలా ఉండబోతున్నాయి, మన రాష్ట్రం ఎలా ఉండబోతోంది, మన పంటలు ఎలా పండబోతున్నాయి, వాతావరణం ఎలా ఉండబోతుంది, ఈ విషయాలని తెలియజేయడానికి ప్రస్తుతం నేను విజయవాడలో కొలువై ఉన్న శ్రీ రసలింగేశ్వర స్వామి వార్ల పీఠం దగ్గర ఉన్నాను. ఆ పీఠాధిపతి ఉన్నారు. డాక్టరేట్ వచ్చింది. ఈ జ్యోతిష్య శాస్త్రంలో డాక్టరేట్ పొందిన శ్రీ వివిఎస్ఎన్ మూర్తి గారు. ఆయన గురించి ప్రత్యేకంగా అందరికీ పరిచయం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆయన చెప్తున్న ఏదైతే పంచాంగ శ్రవణం ఉందో ఆ పంచాంగ శ్రవణం ద్వారా అనేక మంది తమ జాతకాల్లో లోటుపాట్లను కానీ లేదా లాభ నష్టాల్లో కానీ బేరీజ్ వేసుకొని పూజలు కానీ లేదా వాళ్ళు దానికి సంబంధించిన పరిష్కారం కానీ చేసుకుంటూ ఉన్నారు. సో మరొకసారి మూర్తి గారు మన దగ్గర వచ్చి ఈసారి పంచాంగ శ్రవణాన్ని మనకు వినిపించబోతున్నారు. ఎలా ఉండబోతుంది ఈ ఏడాది అనేది ఆయన నోటి ద్వారా విందాం. నమస్తే మూర్తి గారు. నమస్కారం. ప్రతి ఏడాది కూడా మీరు అద్భుతంగా చెప్తున్నారు పంచాంగ శ్రవణం. అయితే చాలామంది చాలా రకాలుగా పంచాంగ శ్రవణాలు చేస్తూ ఉంటారు. బట్ మీరు క్లియర్గా ఇక్కడంతా కూడా బోర్డు మీద వేసి చూపిస్తున్నారు ఎవరికి ఎలా ఉండబోతోంది, ఏ ఏడాది ఎవరికి ఎలా ఉండబోతుంది అనేది మీరు క్లియర్గా చెప్తున్నారు కదండి. ఈ ఏడాది క్రోధినామ సంవత్సరం మనం గతంలో చూసాం. లాస్ట్ ఇయర్ కంటే అంతకుముందు 2 ఇయర్స్ చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. బట్ లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం కొంచెంగా మనం పుంజుకుంటూ ఉన్న పరిస్థితి రాష్ట్రం కూడా. సో ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి వాళ్ళ పంచాంగ శ్రవణం ద్వారా మీరేం చెప్పబోతున్నారు, ఈ ఏడాది ఎలా ఉండబోతుంది? ఓం గం గణాధ్యక్షాయ నమః గణపతి దేవాభ్యాయే నమః. ఓం గం గణాధ్యక్షాయ నమః గణపతి దేవాభ్యాయే నమః. ఈ క్రోధినామ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం 2024-25 అండి. అంటే యాక్చువల్గా గురుడు 1/5/2024 నుండి మాత్రమే ఆ వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కానీ ఈ యొక్క ఉగాది మనకి 9/4/2024 ఈ రోజు నుంచి మనకి ఉగాది అనేటువంటిది ఉంది. అయితే ఈ మా నాన్నగారు ఈ రసలింగేశ్వరుడు 103 సంవత్సరాలు అయింది. రసలింగేశ్వరుని ఈ పీఠంలో పెట్టి మా నాన్నగారు పాదరసాన్ని గట్టిపరిచి ఈ విధంగా రసలింగేశ్వరుని తయారు చేశారు. నేను తద్వారా ఈ జ్యోతిష్ శాస్త్రంలో డాక్టరేట్ చేసి ఈ యొక్క పంచాంగ శ్రవణం ప్రతి సంవత్సరం చెబుతూ కాలచక్ర డైరీ అనేటువంటిది కూడా ప్రతి సంవత్సరం నేను ఈ కాలచక్ర డైరీలో పొందుపరుస్తూ ఉన్నాను. అయితే మా నాన్నగారు చెప్పినటువంటి విధానాన్ని బేస్ చేసుకుని వారు ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని నాకు నీ పుస్తకంలో రాయమని చెప్పారు. అదేమిటంటే ఆయన చెప్పినటువంటి దాన్ని మనం ఇక్కడ పొందుపరుచుకుంటాం. అసలు ఈ జ్యోతిష్ శాస్త్రము అంటే ఏమిటి అంటే భారతీయుల అనుగత సాంప్రదాయ వారసత్వంలో జ్యోతిష్ శాస్త్రము చాలా ప్రాచీనమైందండి. అయితే ఈ నేత్రంగా భావించేటువంటి ఈ శాస్త్రం పూర్వకాలం ముందు పరాశర మహర్షులచే బహిష్కృతం చేయబడింది. అంటే ఏమిటి? ఖగోళ భూగోళ సంబంధం కలిగే అనేక పరిణామాలకు ఆధారభూతమై నిలిచి ఉంది. జ్యోతిష్యం ఒక నిలువు అద్దం లాంటిది. మనం అనేక ప్రదేశాల్లో తిరిగి వచ్చి అద్దం ముందు ఉండి మన ముఖ యొక్క మధ్య ఎట్లా ఉందో మనం చూసుకుంటూ ఉంటాం. చూసుకుని ఆ యొక్క అద్దాన్ని ఆ యొక్క ముఖాన్ని మనం కడుక్కుంటాం. అదేవిధంగా జ్యోతిష కుండలి ద్వారా తన జీవిత గమనాన్ని సరిచూసుకోవడానికి కొన్ని శాంతుల ద్వారా తన జీవిత మార్గాన్ని మంచి మార్గంలో పెట్టుకోవడం కోసం ఈ యొక్క ఉపయోగపడే సాధనమే జ్యోతిష్ శాస్త్రం. అయితే రాశి ఫలితాలకు అనుగుణంగా తిరుగుతున్నటువంటి గ్రహ కూటమి, ఆ గ్రహాల యొక్క కూటమిని బట్టి ఏ గ్రహం ఎక్కడ ఉంది, ఆ రాశికి ఆ గ్రహం ఉన్నటువంటి స్థానం ఎట్లా ఉంది, ఆ స్థానం యొక్క బలం ఎలా ఉంది, దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అయితే ఒక సంవత్సరంలో జాతకం బాగోకపోతే బాధపడడం, బాగుంటే ఆనందించడం అనేది సహజం. జ్యోతిష్యం తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అనే ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. అయితే ఈ జ్యోతిష్ శాస్త్రము ఉపయోగం వారు అన్నటువంటి దానికి నేను ఏకీభవిస్తాను. ఎందుచేతంటే ఈ జ్యోతిష్యం అనేటువంటిది ఏంటంటే మన జ్యోతిష్యం అనేది ఒక కారు చీకటిలో వెళ్ళేటువంటి ఒక జ్యోతి లాంటిది. ఈ కారు చీకటిలో పురుగు పుట్ట ఉందనుకోండి, ఆ జ్యోతి ఉండడం వల్ల తప్పించుకుని లేదంటే దాని యొక్క ఆ పురుగుని చంపి మనం ముందుకెళ్తాం. అట్లాగే వర్షం పడుతున్నప్పుడు గొడుగుని మనం పెట్టుకుని బయటకు వెళ్ళినప్పుడు ఆ గొడుగుని ఇలా పెట్టుకుని తల తడవకుండా చూస్తాం. అయితే ఆ తల తడవకుండా ఉన్నప్పుడు చుట్టూ కూడా వర్షం పడుతూనే ఉంటుంది. అది రక్షణ. అలాగే జ్యోతిష్ శాస్త్రము విషయాన్ని తెలుసుకుని దాని ద్వారా మనం ఏదైనా శాంతులు చేసుకుని మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఈ యొక్క
ఆయుధమే, ఒక సాధనమే ఈ జ్యోతిష్ శాస్త్రం. అయితే యాక్చువల్గా గురువుగారు ఇప్పుడు అందరికీ కూడా పంచాంగం, ఉగాది అంటే పంచాంగం, పంచాంగ శ్రవణంలో రాసులు, వాటిలో ఎలా ఆదాయ వ్యయాలు కానీ లేదంటే మన పరిస్థితి ఎలా ఉంది ఈ సంవత్సరం అనేది అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఈ సంవత్సరం రాసుల వారి గురించి ఆ రాసుల ప్రభావం ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కొంచెం క్లుప్తంగా వివరించగలరా? క్లుప్తంగా ఇప్పుడు మనకి 12 రాసులండి. 12 రాసుల్లో ఇప్పుడు 1/5/2024 గురుడి మీద మన మొత్తం అంతా కూడా గురుడు బృహస్పతి మీద ఆధారపడి ఉంటుంది. అట్లాగే శని మీద ఆధారపడి ఉంది. రాహుకేతువులు అంటే గురుడు ఒక సంవత్సరం ఉంటాడు, శని సంవత్సరం అది 2.5 సంవత్సరాలు ఉంటాడు. అట్లాగే రాహుకేతులు సంవత్సరాలు ఉంటారు. వీళ్ళు పెద్ద గ్రహాలు. వీళ్ళ యొక్క ఈ గ్రహాల యొక్క సంవత్సరం పొడుగునా ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మేషరాశి, మేషరాశి తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం మనకి ఆదాయం 8, 4 ఏమో ఖర్చు. అట్లాగే 11, 4 రాజపూజ్యం, 3 ఏమో అవమానం. ఇట్లా గురుడు ఇప్పుడు ఈ మేషరాశి వారికి, ఇది మేషరాశి అండి, ఈ మేషరాశి వారి గురుడు 2వ స్థానంలో ఉన్నాడు. 2వ స్థానంలో కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు. గురుడికి 2వ స్థానం, 5వ స్థానం, 7వ స్థానం, 9వ స్థానం చాలా బలమైనవి. అవి కూడా స్థానాలే కాకుండా మనకి మూర్తివంతాలు కూడా బాగుండాలి. అంటే మూర్తివంతాలంటే సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి. దాన్నే పరిభాషలో మనం ఏమంటామంటే గోల్డెన్ లెగ్, సిల్వర్ లెగ్, ఐరన్ లెగ్, ఇట్లాగ మనం అందరికీ బోధపడే విధంగా చెప్తాం. అయితే ఈ మేషరాశి వారికి ఏమైందంటే ఇప్పుడు ధనస్థానంలో గురుడు ఉన్నాడు, చాలా బ్రహ్మాండం. శని ఎక్కడ ఉన్నాడు? 11 ఉన్నాడు, కానీ తామ్రమూర్తిగా ఉన్నాడు. 11 శని ఉన్నాడు. 1, 5 నుంచి ఈ యొక్క మేషరాశి వారికి అన్నీ కూడా యోగాలే ఉంటాయి. అలాగే ఒక రాహువు, కుజుడు మాత్రం 1000 స్థానంలో పడిపోయాడు, కానీ రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి మొత్తం మీద ఇతనికి మేషరాశి వారికి యోగ కారణమనే చెప్పాలి. ఇకపోతే వృషభ రాశి, వృషభ రాశి వారికి గురుడు జన్మంలో ఉన్నాడు. జన్మంలో గురుడు అంత యోగకారకుడు కాదు. శని ఎక్కడ ఉన్నాడా అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వృత్తి స్థానంలో ఉన్నాడు. వృత్తి స్థానం 10వ స్థానం కూడా అంత మంచిది కాదు. కానప్పటికీ కూడా ఈ వృషభ రాశి వారికి తామ్రమూర్తిగా ఉన్నాడు. తామ్రమూర్తిగా ఉండడం వల్ల గుడ్డులో మెల్లగా ఉంటుంది. కానీ అటు గురుడు స్థానభ్రంశం చేస్తాడు, అంటే ఉద్యోగాలకు ట్రాన్స్ఫర్ అవ్వటం, అలాగా ఏ కార్యక్రమం చేయాలన్నా గురుడు అంతగా అనుకూలించడు. ఇకపోతే రాహుకేతువులు కూడా ఈ వృషభ రాశి వారికి 11 రాహువు, కుజుడు 11, బుధుడు 11 విపరీత రాజయోగ కారకుడు. వృషభ రాశి వారికి 11 రాహు చాలా యోగకారకుడు. అక్కడ రాహు బాగున్నాడు కాబట్టి ఏదైనా ముందుకెళ్ళాలంటే ఈ వృషభ రాశి వారికి రాహు బలం వల్ల అతను ముందుకెళ్తాడు, అన్ని కార్యక్రమాలు పోతాయి. ఇకపోతే మిథున రాశి వారు, మిథున రాశి వారికి గురుడు 1000 స్థానంలో ఉన్నాడు, కానీ అతనికి సువర్ణమూర్తి గోల్డెన్ లెగ్ తోటి ఉన్నాడు కాబట్టి గురుడు అపకారం మాత్రం చేయడు. ఇకపోతే ఈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 భాగ్యస్థానంలో శని స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మిథున రాశి వాడికి మళ్ళీ రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి శని యోగకారకుడు అయిపోయాడు. ఇక రాహుకేతువులు మాత్రం మీకు 1, 2, 3, 4, 5 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి యావరేజ్గా ఉంటుంది. అంచేత మిథున రాశి వారికి వృషభ రాశి వారి కంటే మంచి మేలుకరమైనటువంటి విధానం ఉంటుంది. ఇకపోతే కర్కాటక రాశి వారికి, ఈ కర్కాటక రాశి వారికి మనకి 14 ఆదాయం అయితే 2 మాత్రమే, 14 ఆదాయము 2 వ్యయం. ఇకపోతే రాజ్యపూజ్యం 6, అవమానం 6. అదే మంచి బ్యాలెన్స్గానే ఉంటుంది. అయితే ఒకటి ఏంటంటే ఈయనకి కర్కాటక రాశి వారికి ఇది 11వ స్థానం, లాభస్థానంలో గురుడు, శుక్రుడు ఇంట్లో ఉన్నాడు. అసలు ఉండడమే శుక్రుడు ఇంట్లో ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటాడు. ఉండి ఆయన ఈ తామ్రమూర్తి అయిపోయాడు. లాభస్థానంలో ఉన్నప్పటికీ తామ్రమూర్తి అగుట వలన అంతగా ముందుకు చొచ్చుకుని ఏ పని కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు కానీ లేదంటే ధన సంబంధమైనటువంటి వివాహ విషయాల్లో కానీ ఇవన్నింటిలోనూ కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. ఇక శని ఎక్కడ ఉన్నాడా అంటే కర్కాటకానికి అష్టమ శని. ఈ అష్టమ శని దోషం అది, కానీ అష్టమ శని దోషం అంటే అక్కడ మళ్ళీ అతనికి రజితమూర్తిగా ఉన్నాడు. రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి అది యోగకారకత్వం వస్తుంది.
ఇకపోతే రాహుకేతువులు 7, 1 అవి మంచి స్థానాలు కాదు. కానప్పటికీ కూడా రజితమూర్తిగా సిల్వర్ లెగ్తో ప్రవేశించాడు కాబట్టి రాహుకేతువులు హామ్ చేయరు. అంచేత ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి సువర్ణమూర్తిగా ఉన్నటువంటి రాహుకేతువులు, రజితమూర్తిగా ఉన్నటువంటి శని అష్టమంలో ఉన్నప్పటికీ, లాభస్థానంలో ఉన్నటువంటి గురుడు తామ్రమూర్తిగా ఉండటం వల్ల కర్కాటక రాశి వారికి అనుకున్న దానికంటే ఫలితాలు బాగుంటాయి. ఇకపోతే మనకి సింహరాశి. సింహరాశి వారికి గురుడు 10ంట సింహరాశి వారికి 10ంట సువర్ణమూర్తిగా గోల్డెన్ లెగ్తో ప్రవేశించాడు. అట్లాగే శని 7వ స్థానంలో లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి అతనికి ఉద్యోగాలు పోవటం చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి. సింహరాశి వారికి 7ంట శని ఉండకూడదు అని రాజదండన అంటారు. ఆయన కోర్టులో గెలవలేరు, అనేకమైనటువంటి ఆపదలు వస్తాయి. దానికి శనికి మీరు కావలసిన శాంతులు చేసుకోవాల్సినటువంటి అగత్యం ఉంది. ఇకపోతే ఆయన లోహమూర్తిగా కూడా ఉన్నాడు శని. అంచేత ఏసీబీ ట్రాప్లు కానీ ఏవైనా ప్రమాదకరమైన సింహరాశి వారికి శని ప్రమాదంగా ఉన్నాడు. ఒక గురుడు మాత్రమే కాపాడి దాన్ని త్రుటిలో తప్పిస్తూ ఉంటాడు. రాహుకేతువులు కూడా తామ్రమూర్తిగా ఉన్నారు, కానీ 8 అష్టమంలోను ధనస్థానంలో ఉన్నారు. అతను రాహుకేతువులు కూడా మీకు సహకరించడు. తర్వాత కన్యారాశి వారు. కన్యారాశి వారికి గురుడు 9ంట చాలా విపరీతంగా రాజయోగ కారకుడు. కన్యారాశి వారికి 9ంట భాగ్యస్థానంలో రజితమూర్తి అంటే సిల్వర్ లెగ్తో ఉన్నాడు. శని 6ంట ఐశ్వర్యంలో ఉన్నాడు, అది తామ్రమూర్తి. రాహుకేతువులు 7, 1 ఇంత బ్యాడ్ అయినప్పటికీ కూడా గోల్డెన్ సిల్వర్ లెగ్తో ఉన్నాడు కాబట్టి కన్యారాశి కూడా మంచిగా ఉంటుంది. ఆయన ఇక్కడ 5 ఆదాయం అయితే 5 ఖర్చు, 5 రాజ్యపూజ్యం అయితే 3 ఆయనకి అవమానం. అంచేత కన్యారాశి వారు ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ముందుకెళ్తారు. ఇకపోతే తులారాశి వారు. నెక్స్ట్ ఈ తులారాశి వారికి మనకేంటంటే అక్కడ 2 ఆదాయం అయితే 8 ఖర్చు, 1 రాజ్యపూజ్యం అయితే 5 అవమానం. ఇక్కడ గురుడు ఏమైపోయాడంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అష్టమ స్థానంలో గురుడు ఎలా ఉన్నాడయ్యా అంటే లోహమూర్తిగా ఉన్నాడు. లోహమూర్తి అంటే మీకు ఐరన్ లెగ్ కాబట్టి తులారాశి వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక శని పంచమ స్థానంలో సిల్వర్ లెగ్తో ప్రవేశించాడు కాబట్టి శని కాపాడుతాడు, కొన్ని అవాంతరాలని కాపాడుతాడు. రాహుకేతువులు 12, 6 ఇంట మంచిదే, కానీ ఐరన్ లెగ్ తోటి లోహమూర్తిగా ఉన్నాడు. అయితే తులారాశి వారికి ఈ సంవత్సరం అనుకున్నటువంటిది అంత స్పీడ్గా వెళ్ళడానికి లేదు, సామాన్యంగా వెళ్ళిపోతుంది. వృశ్చిక రాశి అంటే ఇది. ఇక్కడ ఈ వృశ్చిక రాశి నుంచి 1, 2, 3వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. గురుడేమో 1, 2, 3, 4, 5, 6, 7 7వ స్థానంలో బ్రహ్మాండమైనటువంటి గోల్డెన్ లెగ్ తోటి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ప్రమాదాలన్నీ తొలగిపోవటం, వివాహం కాని వారికి వివాహం అవ్వటం, అనేకమైనటువంటి కోర్టు తగాదుల్లో గెలవటం, ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారికి మంచి టైం స్టార్ట్ అయింది. అయితే శని మాత్రం 1, 2, 3, 4 అర్ధాష్టమ శని అవడం వల్ల కొన్ని శాంతులు అవసరమై ఉంది. ఆ శని కూడా మరి రజితమూర్తిగా ఉన్నాడు, సువర్ణమూర్తిగా ఉన్నాడు. సువర్ణమూర్తిగా ఉండడం వల్ల ఈ 4వ స్థానానికి ఉన్నటువంటి శని ఏమి అపకారం చేయడు. మూర్తివంతాలు బాగుండాలి. ఇక్కడ మూర్తివంతం వృశ్చిక రాశి వారికి 7ంట గురుడు చాలా బాగున్నాడు. 4వ స్థానంలో ఉన్నప్పటికీ అర్ధాష్టమ శని అయినప్పటికీ కూడా సువర్ణమూర్తి యోగవంతం అయింది. రాహుకేతువులు 3, 11 5, 11 తామ్రమూర్తులు, వారు పెద్దగా అపకారం చేయరు. ఏమైనా వృశ్చిక రాశి వారికి లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం యోగకారకత్వమనే చెప్పాలి. ఇక 9వ రాశి ధనుసు రాశి ఏమిటంటే 11 ఆదాయం అయితే 5 మాత్రమే ఖర్చు, 7 రాజ్యపూజ్యం, 5 అవమానం. ఇప్పుడు 6ంట గురుడు రజితమూర్తిగా ఉన్నాడు. శత్రుస్థానం రుణరోగ స్థానంలో ఉన్నప్పటికీ గురుడు ఈ గురుడు రజితమూర్తి అంటే సిల్వర్ లెగ్ తోటి ఉన్నాడు కాబట్టి మంచే చేస్తాడు గురుడు. ఇకపోతే 3ంట ధనుసు రాశి వారి 3ంట శని విపరీత రాజయోగ కారకుడు, కానీ ఐరన్ లెగ్ తోటి ఉన్నాడు. మూర్తివంతం బాగుంటే ఎంతో స్టేజ్కి వెళ్ళిపోతాడు. రావాల్సినటువంటి డెఫినెట్గా ఉంటుంది, మంచి జరుగుతుంది, కానీ అనుకున్నటువంటి దీన్ని చేరలేడు. ఆ విధంగా ఉంటాడు. 4, 10లో రాహుకేతువులు 4, 10 మంచి కాకపోయినప్పటికీ సువర్ణమూర్తి గోల్డెన్ లెగ్తో ఉన్నాడు
కాబట్టి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం రాహుకేతులు యోగిస్తున్నారు, గురుడు యోగిస్తున్నాడు, మూడింటి లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా శని యోగిస్తున్నాడు. కాబట్టి ధనుసు వారికి రాజకీయ పదవులు వస్తాయి, చాలా బాగుంటుంది. ఇక మకర రాశి వారికి ఏంటంటే ఏళ్ళనాడు శని జరుగుతున్నప్పటికీ కూడా గురుడు పంచమంలోకి వస్తున్నాడు, విపరీత రాజయోగ కారకుడు. మకర రాశి వారికి విపరీత రాజయోగం, అసలు డబ్బులు వెదజల్లేస్తుంది. ఇకపోతే ఆయన సువర్ణమూర్తిగా పంచమ స్థానంలో శుక్రుడి ఇంటిలో ఉండడం అంటే ఆషామాషి కాదు. ఇక రెండవ స్థానంలో ఏళ్ళనాడు శనిలో రెండవ స్థానంలో శని ఉండకూడదు, కానీ మూర్తివంతం అడుగు పెట్టినటువంటి విధానం ఎలా ఉందంటే గోల్డెన్ లెగ్తో పెట్టాడు శని. కాబట్టి విపరీత రాజయోగం, ఓడిపోతాడు అనుకున్నవాడు గెలుస్తాడు రాజకీయంగా. ఇదిగో పని కోర్టులో ఓడిపోతాడు అని అనుకున్నది ఆటోమేటిక్గా గెలుస్తారు అన్ని రకాలుగా. రాహుకేతులు 3, 9 విపరీత రాజయోగం, సిల్వర్ లెగ్. అంటే అందరికంటే గొప్ప ఈ సంవత్సరం మకర రాశి వారికి 14 ఆదాయం 14 ఖర్చు, 14 ఆదాయం 14 ఖర్చు, 3 రాజపూజ్యం, 1 మాత్రమే అవమానం. కుంభరాశి వారి నెక్స్ట్. ఈ కుంభరాశి వారికి జన్మంలో శని ఉన్నాడు, అది కూడా 2 శని. ఏళ్ళనాడు శనిలో ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి కుంభరాశి వారికి 4 శని 1 ఉండి, అది కూడా తామ్రమూర్తిగా ఉన్నాడు. తామ్రమూర్తి అంటే ఐరన్ లెగ్, కొంచెం ఇబ్బందికరంగా ఉంది. తర్వాత గురుడు మాత్రం మనకి 1, 2, 3, 4 మంచిది కాదు, అంటే అర్ధాష్టమ గురుడు అయినప్పటికీ కూడా ఆ గురుడు లోహమూర్తి, ఐరన్ లెగ్గే. అంచేత కుంభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహుకేతులు 2 లోహమూర్తి, అంటే రాహుకేతులు యోగించట్లేదు, శని యోగించట్లేదు, గురుడు యోగించట్లేదు. కాబట్టి కుంభరాశి వారు కంపల్సరీగా శాంతులు చేసుకుని భగవత్ సన్నిధిలో భగవంతుని ధరించుకుంటూ ధ్యానించుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అగత్యం ఏర్పడింది. ఇక లాస్ట్ మీనరాశి వారికి 11 ఆదాయం అయితే 5 మాత్రమే ఖర్చు, 2 రాజ్యపూజ్యం, 4 ఏమో అవమానం. గురుడు 3 సువర్ణమూర్తి. గురుడు మొన్నటి వరకు 2 ఉండేవాడు, కానీ అతను గైరన్ లెగ్తో ఉండేవాళ్ళు ఏమీ పెద్ద చేయలే, కానీ ఇప్పుడు వివాహాలు కూడా చేయించేస్తాడు. 3 సువర్ణమూర్తి గోల్డెన్ లెగ్తో ప్రవేశించాడు. 12 రజతమూర్తి, 12 అంటే ఏళ్ళనాడు శనే మీనరాశివాడి, కానీ రజతమూర్తి అంటే సిల్వర్ లెగ్తో అడుగుపెట్టాడు. ఇకపోతే రాహుకేతులు 1, 7 మంచిది కాదు, తామ్రమూర్తి అయినప్పటికీ అవాంతరాలను తొలగించడానికి గురు శనులు ఉన్నారు. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే 12 రాసులు ఈ సంవత్సరం వారి యొక్క స్థితిగతులు గ్రహాల యొక్క సంపుటిని మాత్రమే, ఏ గ్రహం అయితే ఎలా ఉందో దాన్ని బట్టి ముందుకు వెళ్ళడానికి. అంటే యాక్చువల్గా గురుగారు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే చాలా మందికి చాలా రాసుల వారికి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సో అటువంటి వారు ఏం చేస్తే దీనికి పరిష్కారం ఉంటుంది? అంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి యోగం ఉంటే మా రసలింగేశ్వర స్వామి దగ్గరికి వస్తారు, అక్కడ అభిషేకాలు చేస్తారు. ఇలానే కాదు, ఎక్కడైనా శివుడికి అభిషేకం చేయటం, ఈ యొక్క ఎవరైతే శనికి బాగోలేదో గురుడికి బాగోలేదో దేనికైనా సరే ఏకాదశ రుద్రాభిషేకం చేయడం చాలా ఉత్తమం. ఆ విధంగా చేసుకుంటే యాక్సిడెంట్ అవ్వవలసింది ముళ్ళు గుచ్చుకుంటుంది, అవుతుంది, జరగవలసింది జరుగుతుంది. చెప్పాను కదా, అసలు ఇది ఎందుకు చూసుకోవాలంటే మీరు ఇది ఒక జ్యోతిష్యం అనేది ఒక జ్యోతి. మనం ముందు ఇలా పట్టుకుని వెళ్తాం, వెళ్తే మనకు ఏదైనా ఉంటే తప్పించుకు వెళ్ళిపోతాం. అది టైం వస్తే అది చేయాలని బాధలు వచ్చినప్పుడు మా లాంటివి జ్యోతిష్యుల దగ్గర వచ్చి అడుగుతారు. కానీ ఏదైనా రాసుల గురించి చెప్పారు కదండి, వాతావరణం పరిస్థితి ఏంటి రాసుల్లో ఏమైందంటే క్రోధినామ సంవత్సరంలో కోపాలు ఎక్కువ ఉన్నప్పటికీ ఈ యొక్క గురుడు వర్ష లగ్నానికి గురుడు పంచమ స్థానంలో ఉన్నాడు. విపరీతంగా వర్షాలు పడతాయి, పంటలు బాగా పండుతాయి. ఒక్క మనుషులు ఏంటి వెనుకబడినటువంటి కింద వాళ్ళందరికీ యోగాలు ఇస్తాయి, రైతులకి వీళ్ళందరికీ యోగాలు ఇస్తాయి. డబ్బున్న వాళ్ళని శని తొక్కేస్తాడు, శని. గురుడు కూడా అంత యోగించాడు. డబ్బు లేకుండా సామాన్యంగా ఉన్నటువంటి మధ్యతరగతి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా యోగకారకత్వం. పంటలు పండుతాయి, పరిశ్రమలు వస్తాయి, తర్వాత మనకు పరిశ్రమలు కూడా ఎక్కువ వస్తాయండి. అంటే గురుడు శని ఆస్పెక్ట్ ఉంది, చాలా పరిశ్రమలు వస్తాయి. అలాగే కొన్ని ఔషధాలకు సంబంధించినటువంటి కర్మాగారాలు వస్తాయి మన రాష్ట్రంలో, చాలా అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రాసుల వారు కానివ్వండి లేదా రాష్ట్ర గురించి కానివ్వండి చూసే ముందు ఈ సంవత్సరం అందరూ ఎదురు చూస్తున్నారు పొలిటికల్గా ఎలా ఉండబోతుంది అనేది. చాలామంది పంచాంగ శ్రవణాల్లో ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు సొంతగా కార్యాలయాల్లో చెప్పించుకుంటారు. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీల పంచాంగ శ్రవణంలో అందరూ అద్భుతంగానే ఉందని చెప్తున్నారు, కానీ గెలిచే పార్టీ ఒకటే. సో ఎట్లా మరి ఈ ఏడాది చెప్తారు? నేను చెప్తున్నాను, నుదుట రాసిన రాత నూరేళ్ళు చింతించిన
జరగకమానదు. కానీ వారి యొక్క గ్రహ బలాన్ని బట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి 13/5/2024 తారీఖుని ఈ యొక్క ఎలా ఉందో వేస్తాం. 13/4 అన్న తారీఖున ఏది ఎలా ఉందో చూసి వాళ్ళ బలాన్ని బట్టి మీకు చెప్తాను. అంటే పోలింగ్ రోజు. పోలింగ్ రోజున ఓకే. పోలింగ్ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా ఉంది, చంద్రబాబుకి ఎలా ఉంది, పవన్కి ఎలా ఉంది, మోడీ గారికి ఎలా ఉందో చూద్దాం. మీరు ఓకే మీకు ఒప్పుకుంటే, లేదా నాకు అనవసరం రాజకీయం గురించి నాకు అనవసరం. చెప్పండి. మీరు రాజకీయం నాకు అనవసరం, కానీ చెప్పమంటారు కాబట్టి 13వ తారీఖున ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా 13వ తారీఖున ఉందో అనేటువంటిది మనం చూసుకుంటే, 13వ తారీఖు ఎందుకండి అన్నాను, పోలింగ్ కాబట్టి ఆ పోలింగో తారీఖున వాళ్ళ యొక్క దాన్ని బట్టి మనం చూస్తాం. చూడండి సార్, 13 ఇది 13వ తారీఖు, ఇది 13/5/2024 అదే కదా. రవి బుధ, ఇక్కడ బుధుడు ఇక్కడే ఉన్నాడు, బుధుడు ఇక్కడ లేడు. బుధుడు ఆ రోజుకి బుధుడు ఇది ఇక్కడ లేడు, బుధుడు ఇక్కడ ఉన్నాడు. 13వ తారీఖుని రవి బుధ శుక్రుడు ఉన్నారు, రాహు కుజులు అక్కడే ఉన్నారు, గురుడు అక్కడే ఉన్నాడు, చంద్రుడు ఇక్కడ ఉన్నాడు ఆ రోజుని, ఏమండి. తర్వాత కేతు ఇక్కడ ఉన్నాడు. ఇది ఇలా ఉంది. అయితే ఇప్పుడు దీన్ని బట్టి మనం చంద్రబాబు నాయుడు గారు ఇది చూద్దామంటారా? చెప్పండి. అంటే మీరే నిర్ణయించండి. నేను చంద్రబాబు నాయుడు గారు బలం ఎలా ఉందో దీన్ని బట్టి చూద్దాం, గ్రహాల యొక్క. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఆయన ఒక 1950 అని కొంతమంది, 51 అని కొంతమంది రకరకాలుగా చెప్తారు, టైం కూడా నేను ఇచ్చాను. నేను ఇంటర్నెట్ ద్వారా చూసి కొన్ని నా యొక్క ఈ కాలచక్ర డైరీలో నేను రాశాను, 10 సంవత్సరాలు రాశాను, 2014 ఆ ప్రకారం చేశాను. ఆయన వస్తానన్నాడు, వచ్చింది. 19లో జగన్మోహన్ రెడ్డి వస్తారని చెప్పి మళ్ళీ ఆయన చేత ఓపెన్ చేయించాను, అలాగే జరిగింది. ఇప్పుడు 2024లో ఈ గ్రహబలం మాత్రమే చెబుతాను, ఎందుకంటే 13వ తారీఖుని ఏ విధంగా ఎవరికి ఉంటుందని. వారిది వృషభ రాశి, ఎవరిది? చంద్రబాబు. అంటే ఇందాక చెప్పాను మీకు, వృషభ రాశి అంటే ఇది. ఈ వృషభ రాశి జన్మంలో గురుడు ఉన్నాడు, అంటే స్థానచలనం. రెండింట చంద్రుడు ఉన్నాడు, ధనస్థానంలో చంద్రుడు ఉన్నాడు, అంటే నీరులా ఖర్చు అయిపోతుంది ధనం, నిగూఢ ధనం ఖర్చు అయిపోతుంది. ఇక 1 2 3 4 5 6 7 8 9 10 శని ఉన్నాడు. 10 శని మీకు ఏం చెప్పాను, వృషభ రాశి వారికి ఇందాక మీకు చెప్పాను. గురుడు జన్మంలో ఉన్నాడు, శని 10 తామ్రమూర్తిగా ఉన్నాడు. అంటే తామ్రమూర్తి అంటే మూర్తివంతం కూడా చూసుకోవాలి. 10 వృత్తి స్థానంలో, ఇది వృత్తి స్థానం. ఇది ఆయనకి 1 2 3 4 5 6 7 8 9 10 స్థానం వృత్తి స్థానంలో శని ఉండి వాడు స్వక్షేత్రంలో ఉన్నాడు, అది గొప్ప. కానీ తామ్రమూర్తి ఐరన్ లెగ్ తోటి పెట్టాడు కాబట్టి కొంచెం బలం తగ్గింది. గురుబలం కూడా యావరేజ్గా ఉంది. ఇకపోతే రాహు 11 విపరీత రాజయోగం, 11 రాహు, కానీ కుజుడితో కలిశాడు, కొంచెం వెనక్కి ముందు. రాహు యోగకారకుడు బాగా, అంటే మీరు అనుకున్నంత ఏంటనేది మనం విశ్లేషించి ఆయనది కూడా అయిపోయాక చూద్దాం. అది అయిపోయింది. ఇకపోతే జగన్ గారిది మాత్రం మనకు డేట్ ఆఫ్ బర్త్ టైం కరెక్ట్గా తెలిసింది కాబట్టి జగన్ గారిది మిథున రాశి. అక్కడ చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఏంటి, జన్మంలో చంద్రుడు ఉన్నాడు, ఈయనకేమో జన్మంలో గురుడు ఉన్నాడు. జన్మంలో గురుడు బలమే ఆయనకి, కానీ చంద్రుడు కూడా ఒక విధమైనటువంటి వాడి బుధుడు అంటే వ్యాపార కారకత్వమైనటువంటి దాంట్లో చంద్రుడు ఉన్నాడు. కానీ గురుడు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే, గురుడు మిథున రాశి వాడికి 12 కూడా, ఇతనికి గురుడు 12 ఉన్నాడు, 12 వెయ్యి స్థానంలో ఉన్నాడు, కానీ శుక్రుడి ఇంట్లో ఉన్నాడు, కానీ లోహమూర్తి. మళ్ళీ గురుడు అంత యోగకారకుడు కాదు. కానీ శని ఎక్కడ ఉన్నాడా అంటే 10 మిథున రాశి వాడికి శని భాగ్యంలో, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 అండి, భాగ్యంలో సుమనమూర్తిగా వచ్చేసాడు. సుమనమూర్తి అంటే ఏంటి, గోల్డెన్ లెగ్తో పెట్టేశాడు. గోల్డెన్ లెగ్ ఎప్పుడు పెట్టేశాడో ఇక్కడ చూసుకోండి. ఆయనకి గురుడు జన్మంలో స్థానభ్రంశం, స్థానచలనం, గురుడేమో 12 వెయ్యిలో ఉన్నప్పటికీ శని విపరీత రాజయోగ కారకుడు అయిపోయాడు. 9 అంటే భాగ్యస్థానం స్వక్షేత్రం. మళ్ళీ స్వక్షేత్రము, కాలు మాత్రం బంగారు పాదం పెట్టాడు. అంటే మీరు ఆలోచించుకోండి,
ఇకపోతే ఈ రాహుకేతువులకు చంద్రబాబు గారికి చాలా బలంగా ఉన్నారు. రాహువు కేతు స్థలం ఇతనికి 1 2 3 4 5 6 7 8 9 10 ఇంట ఉన్నాడు. 10 ఇంట రాహు ఏమయ్యాడు, వీళ్ళు 10 4 తామ్రమూర్తులు అయ్యారు. అంటే వాళ్ళు అంతా యోగించరు. ఇక్కడ దీన్ని బట్టి మీకు వీళ్ళిద్దరూ ఎలా అర్థమవుతుంది, టఫ్ ఫైట్లో ఉంది, చాలా టఫ్ ఫైట్, అది ఆషామాషి కాదు. ఒక దాంట్లో ఎడ్జ్ ఉంది కాబట్టి ఒక విధంగా ఇది ఎడ్జ్ బాగా ఎడ్జ్ ఉంది, కానీ ఇది సమానంగా ఉన్నాయి అది. ఇకపోతే ఈయన పవన్ కళ్యాణ్ గారిది ఏంటంటే ఆయనది మకర రాశి. మీకు ఇందాక చెప్పాను, మకర రాశి వారికి పవన్ కళ్యాణ్కి మాత్రం అతనుకు సంబంధించింది అంటే ఈ కూటమికి సంబంధం కాకుండా అతనికి ఏంటంటే విపరీత రాజయోగం పట్టేసింది. శని బంగారు పాదంతో వచ్చాడు, గురుడు పంచమంలోకి వచ్చేస్తున్నాడు రేపు. ఎందుకంటే లక్కీ వీళ్ళ అదృష్టం ఏంటంటే పవన్ 13వ తారీఖు కనుక కాకుండా ఇప్పుడు ఈ 13కు ముందు పెట్టుంటే, ఒకటి మేకు ముందు పెట్టుంటే ఇవన్నీ స్మాష్. 13వ తారీఖు పెట్టడం వల్ల ఏమైపోయింది, ఇతనికి మకరం 1 ధనస్థానము శని, ధనం అంతా లేదు, ధనం ఎక్కడ ఉంది ఆయనకి లేదు, ధనస్థానంలో శని. కానీ 3వ స్థానంలో రాహు యోగకారకుడు, తర్వాత 1 2 3 4 5 పంచమంలో గురుడు గోల్డెన్ లెక్కతో వచ్చేసాడు. అంటే అతని ప్లేసు బంపర్ మెజార్టీతో గెలుస్తాడు ఎక్కడైనా సరే. అతను వేసింది దాన్ని ఆలోచించుకోవాలి. కానీ అతనికి యోగం ఉంది, ఇక్కడుందా ఏదో మంత్రి యోగం కావాలనుకుంటే సెంట్రల్లో కూడా అతను యోగం ఉంటుంది అని అంటారు కదా. దానికి కూడా గురుడు యోగకారకుడు, శని యోగకారకుడు, రాహుకేతులు యోగకారకుడు. కాబట్టి హై లెవెల్కి వెళ్ళిపోయి సెంట్రల్లో అంటే కూటమి రావడానికి కొద్ది ఇబ్బందికరంగా ఉంది, చూసారా అది. ఇకపోతే మోడీ గారు చెప్పమంటారా, మోడీ గారిది ఏమైందంటే సార్, మోడీ గారిది వృశ్చికానికి ఏం చెప్పాను మీకు, 1 2 3 4 5 6. ఇప్పుడు వృశ్చికం మోడీ గారిది వృశ్చికం 1 2 3 4 5 6. ఇప్పుడు శత్రు రుణ రోగ స్థానంలో ఉన్నాడు గురుడు. కానీ 13వ తారీఖు ఏమైపోయాడు, ఎవరో చూసి చెప్పుంటారు ఆయనకి, 7వ స్థానంలోకి వచ్చేస్తున్నాడు. ఊహించినటువంటి రిజల్ట్ 1 2 3 4. కానీ 4వ స్థానంలో సరే యోగకారకత్వం కాదు కాబట్టి అతను అనుకున్నటువంటి 300 400 ఏదన్నా అది మాత్రం రాదు. కానీ యోగం మాత్రం గురుడు యోగం ఇచ్చేస్తాడు, అర్థమైంది మీకు. ఇకపోతే వీళ్ళది కూడా ఈయనది కూడా వృశ్చికమే, రాహుల్ది కూడా. కానీ అతనికి ఇది ఉందా, ఈ శని యోగ కారకత్వం వల్ల కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈవిడిది కాకపోతే ఎవరు, వాళ్ళు చెల్లెలు ఉంది కదా ప్రియాంక గాంధీ, ఆవిడది కూడా వృశ్చికం అవడం వల్ల ఇక్కడ కొద్ది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏమైనా రాహు ఇప్పుడు రేపు బాగుంటుంది, కానీ అనుకున్నంత మెజారిటీ మోడీ గారికి రావడం కష్టం. ఇది సో ఫైనల్లీ మీరు చెప్పేదాన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు రేపు ఎలా ఉండదు, ఎవరి బట్టి వాళ్ళే అంచనా వేసుకోవాలి. నా నోటంటే నేను చెప్పలేము. సో ఫైనల్గా చెప్పండి, ప్రజలకి ఏం చెప్తారు? చాలా మంది రాష్ట్రంలో కాస్త ఇబ్బంది పడేవాళ్ళు కానీ లేదంటే పూజల్లో కానీ ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకున్నారా? సలహా సూచనలు అంటే సార్ నేను ఒకటే చెప్తాను, ఏదైనా జరగక మానదు. అంచేత నేను చెప్పినటువంటి గొడుగు లైటు దానికి ఒకటే ఆధారం, పూజలు, స్వామి భగవంతుడు ఉన్నాడు, భగవంతుని నమ్మండి, భగవంతుని పూజ చేసుకోండి. అన్నీ కూడా మీ కష్టాలు తీరడానికి భగవంతుడు ఒక్కడే, నేను కాదు. ఏ జ్యోతిష్యుడికి వెళ్ళినా వాడి లాభం కోసం ఆ పూజ చేయండి ఈ పూజ చేయండి అంటారు, అది నాట్ కరెక్ట్. పూజలని అంటే మీరు ఎందుకు నా దగ్గరకు వచ్చి ఇక్కడ 108 కొబ్బరికాయలు కొడుతున్నారు చేస్తున్నారు, అతను యోగం ఉంటే వస్తాడు ఇక్కడికి. 104 సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా ఆ పాదరాశలింగాన్ని నాన్నగారు తయారు చేసి ఇక్కడ పెట్టి మేము పూజ చేస్తున్నామంటే ఇక్కడ జరుగుతున్నాయి అని కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే కారణం ఏంటి, అతనికి యోగం ఉంటే వస్తాడు, లేదా రాడు ఇక్కడ నా దగ్గరికి. నేనేమి కమర్షియల్ కాదు, ₹1 తీసుకోను, నేను ఏమి చేయను, మీకు తెలుసు, ఇది ఆల్రెడీ మనం చెప్పాం. అది ఈ సంవత్సరం పంటలు పేదవాళ్ళకి మాత్రం డెఫినెట్గా చాలా బాగుంటుంది, ధనికులకు మాత్రం శని ఇబ్బంది పెట్టేస్తాడు. రైట్ రైట్, చాలా చాలా థ్యాంక్ యూ మూర్తి గారు. ఇది
ఫైనల్గా చెప్తున్నారు ఈ పంచాంగ శ్రవణం ద్వారా ఎవరైతే మొత్తము ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా ఎవరైనా కూడా ఇబ్బందులు పరిస్థితులు ఎదుర్కొనే రాసుల వారు ఉంటే మాత్రం ఖచ్చితంగా భగవద్ధ్యానంలో ఉంటే కనుక ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అలాగే రాజకీయ పరంగా కూడా చాలా అంశాలు చెప్పారు కాబట్టి దాన్ని బట్టి బేరీజ్ వేసుకోమని చెప్పి ప్రజలకే చెప్తున్నారు. అలాగే ఈ ఏడాది వర్షాలు కూడా సుభిక్షంగా పడబోతున్నాయని, పంటలు కూడా బాగా పండబోతున్నట్టుగా కూడా మూర్తి గారు చెప్పినారు. కెమెరా పర్సన్ విజయకృష్ణతో సాయి, ఐ డ్రీమ్ మీడియా, విజయవాడ నుంచి.